గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం అయితే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం. సో లాస్ట్ వీడియోలో మీరైతే చూసుకున్నట్టయితే నేనైతే గుణాకేకి వెళ్ళి చాలా పెద్ద స్కామ్ అయితే అయిపోయాను అనమాట. ఒక్క డైమండ్ ఉంది అక్కడ. సో అందుకనేసి నేనైతే స్ట్రేట్ మైనింగ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. సో వీడియో అయిపోయినాక నేను ఆఫ్ లేయర్ అయితే చాలా డిగ్ చేశాను. అండ్ నాకు కొంచెం ఐరన్ ఇంకా కొంచెం గోల్డ్ అయితే దొరికింది. చెప్పాను కదా ఇవ్వండి ఇక్కడ. సో ఈ ఐరన్ గోల్డ్ అయితే దొరికింది ముందల్లా. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే మొత్తం మైనింగ్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ మొత్తం కోలే ఉంది. కోల్ కూడా మనకు అవసరం పడుతుంది, ఎందుకంటే టార్చెస్ తీసుకోనికి నాకు చాలా అవసరం. రే ప్రతి ఒక్క రిసోర్సెస్ జాగ్రత్తగా ఉంచుకోవాలి అసలుకి. సో నెక్స్ట్ ఇక్కడ ఉంది కోల్. ఈ కోల్ని కూడా మనం అయితే మొత్తం డిగ్ చేసేద్దాం. అండ్ మొత్తం ఈ కోల్ని లాపిస్ లజూలి, మనకు లాపిస్ లజూలి కరెక్ట్ టైంకి వచ్చిందిరా. సో లాపిస్ లజూలితోని మనం ఎంచాంట్మెంట్స్ అయితే వేసుకోగలము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో పక్కా మనం అయితే నెదర్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడే చెప్పిస్తున్నాను నేనైతే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నెదర్కి వెళ్ళి అక్కడ ఏం చేయాలో చూద్దాం ఒకసారి. అయినా తక్కువనే వేసుకుంటాను, మళ్ళీ అక్కడ వస్తే మళ్ళీ రిటర్న్ వస్తే ఎట్లా ఏం చేయగలం. సో అందుకనేసి కొంచెం అది గోల్డ్ హెల్మెట్ తీసుకుంటే ఆ పిల్లింగ్స్ మనం ఏం చేయవు. గ్యాస్ ఒక్కటి ప్రాబ్లం అయ్యా, షీల్డ్ పట్టుకొని గ్యాస్ని చంపేయచ్చు. అండ్ స్కెలిటన్స్ కూడా కొంచెం ఆలోచించడంలే నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే ఇప్పుడైతే ఇంకా కిందకైతే వెళ్దాం. ఇక్కడ గాయస్ నాకు ఇంకొంచెం ఐరన్ అయితే దొరికింది. ఇవ్వండి చూపిస్తాను నేను మీకు. ఇవ్వండి ఇక్కడ కొంచెం ఐరన్ అయితే దొరికింది. దీన్ని కూడా డిగ్ చేసేద్దాం. ఓకే అండ్ అంతేనారా రై చి ఎందుకురా నేను. సరే ఇక్కడ కూడా ఐరన్ అయితే దొరికింది నాకు. చాలా ఐరన్ దొరికింది గాయస్, చాలా దొరికింది. సో ఐరన్ కూడా మనకి హెల్ప్ అయితే చేస్తుంది. నేను ఫస్ట్ అయితే ఓన్లీ ఐరన్ ఆర్మర్ చేసుకొని అయితే నేను నిద్రకైతే వెళ్తాను, ఎందుకంటే డైరెక్ట్ డైమండ్ ఆర్మర్ చేసుకుంటే చాలా పెద్ద రిస్క్ అయిపోతుంది. సో ఫస్ట్ నిద్రని అయితే ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. అండ్ నిద్రకి వెళ్ళి మళ్ళీ సచ్చుడు కూడా కాదు, నా ఎక్స్పీ కూడా పెరగదు. మళ్ళీ ఎక్స్పీ ఫామ్ కూడా వేసుకోవాలి. సో ఎక్స్పీ ఫామ్ కూడా వేసేసుకుందాం మనం. అండ్ మనం ఒక సీక్రెట్ బేస్ చేసుకున్నాం, కానీ ఒక సపరేట్ బేస్ అయితే చేసుకోవాలి మనం. సో చెప్పారు కదా, బేస్ చేసుకుంటేనే మనకి కొంచెం మంచిగా ఉండేనట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నాకు ఇంకొంచెం గోల్డ్ దొరికింది. ఇక్కడ నేనైతే మైనింగ్ అయితే ఆపేశాను. సో ఈ వీడియోలో మైనింగ్ చేస్తా అనేసి సో మైనింగ్ అయితే ఇక్కడైతే ఆపేశాను. అండ్ ఈ గోల్డ్తోని మనకైతే గోల్డెన్ హెల్మెట్ అయితే వేసుకోవచ్చు. సో చాలా గోల్డ్ అయితే అవసరం గాయస్ నాకు. సో లాస్ట్ దాంట్లో మనం ఆ కేవ్కి వెళ్ళినప్పుడు మనకైతే కొంచెం గోల్డ్ అయితే దొరికింది కదా. సో ఆ గోల్డ్ ఈ గోల్డ్ అండ్ కొంచెం అయితే కౌంట్ చేసుకుంటున్నా. సో అందుకనేసి గోల్డ్ కూడా అవసరమే ఏమనుకుంటారు, కానీ డైమండ్స్ కోసం ఇప్పుడైతే మనమైతే డైమండ్స్ని అయితే మైన్ చేసేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదైతే అది వచ్చింది. సో వేరే లెవెల్ అయితే వచ్చింది. Y12లో ఉందనుకుంటా. సో ఇక్కడ నుంచి మైండ్ చేద్దాం. సో గాయస్ ఇందాక నుంచి మైన్ చేస్తున్న ఒక్క డైమండ్ కూడా దొరకట్లేదు నాకు అసలుకి. సో ఇప్పటికీ నేను -50లో ఉన్నాను, అయినా ఒక్క డైమండ్ కూడా దొరకట్లేదు అసలు నాకు. సో ఇంకొంచెం కిందకైతే వెళ్తున్నాను. ఇంకొంచెం కిందకి వెళ్తే డైమండ్ దొరుకుతుంది అనేసి ఏంట్రా ఇది, ఇక్కడ ఉంది డైమండ్. నా బుజ్జికొండ డైమండ్ ఎక్కడ దొరికావే, మంచి ప్లేస్లో దొరికావు. గంటలు మైనింగ్ చేశాక ఇప్పుడు దొరికావాయే డైమండ్. సో డైమండ్ ఒక్కటి కాదు, నాకు స్కామ్ చేయకండి. పోయినసారి స్కామ్ చేసినట్టు ఇప్పుడు కనుక నేనైతే స్కామ్ అయిపోతే నేను చస్తా ఇంకెప్పుడు. ఇక 2 డైమండ్లు దేవుడా, ఒక 10 డైమండ్లు ఉండేనట్టు చూడు దేవుడా. ఒక్క దాంట్లోనే 10, 4. సో ఇంకా ఉండాలి, అటు సైడ్ కూడా ఉంటాయి. చూపిస్తా అండి. ఇక్కడ కూడా ఉందనుకుంటే అటు ఇటు కొంచెం ఇటు సైడ్ వెళ్ళు. ఓ మై గాడ్, 1 2 3 4 5 6 అయితే అటు సైడ్ ఇంకో ఉండాలా అండి, చూద్దాం. సో 5 6 తర్వాత
ఓకే గాయస్, మొత్తం 8 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో మన కష్టానికి ఫలితం అయితే దొరికేసింది. సో ఈ డైమండ్స్ని తీసుకొని మనం అయితే పైన ఒక చెస్ట్ అయితే ఉందిగా, ఆ చెస్ట్ అయితే పెట్టేద్దాం. ఈరోజు పార్టీ మనకి ఇంకా డైమండ్స్ కావాలి. నాకు చాలా డైమండ్స్ అయితే కావాలి. నేను ఇందాక నుంచి మైనింగ్ చేస్తున్నా, 2 days అవుతుంది గైస్. 2 days నుంచి నేనైతే మైనింగ్ చేస్తూనే ఉన్నా. అంటే 6 hours అనుకుంటా మైనింగ్ చేశాను. సో ఇంకా చాలా మైనింగ్ అయితే చేయాలి. నాకైతే ఇంకా చాలా డైమండ్స్ అయితే కావాలి. సో పెడితే లైవ్ స్ట్రీమ్స్ అయితే కొన్ని రోజుల తర్వాత వస్తాయి. సో ఎప్పటికైతే ఈ వీడియోస్ అయితే చూడండి. సో మీరు కనుక కొత్తగా మన ఛానల్ అయితే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే వేసిపోండి. ఏక లైక్తో బంతా హే గాయ్స్. 8 డైమండ్ల కోసమైనా ఒక్క లైక్ అయినా బంతా హే. సో ఎవడైతే ఇంకొంచెం మైనింగ్ అయితే చేసిద్దాం. సో ఓకే గాయ్స్, ఇప్పుడైతే నేనైతే అన్ని డైమండ్స్ అయితే మైన్ చేశాను కదా. సో అన్ని కలిసి ఇప్పుడైతే నేనైతే చెస్ట్ అయితే పెడుతున్నాను. సో ఇక్కడ కొంచెం ఫుడ్ అయితే తీసుకుందాం. నా హంగర్ కూడా చాలా తక్కువైపోయింది. సో ఈరోజు మనం అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటాం కాబట్టి చికెన్ అయితే పెట్టేశాను. చికెన్ అయితే వండి పెట్టేశాను. సో డైమండ్స్ అయితే చెస్ట్ అయితే పెట్టేశాను. ఎప్పుడైతే మళ్ళీ అయితే మనం అయితే మైనింగ్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ఇంకా మైనింగ్ అయితే చేయాలి. సో నేను చాలాసేపటి నుంచి నేనైతే మైనింగ్ అయితే చేశాను అనమాట. సో ఇంకా అయితే నేనైతే మైనింగ్ అయితే చేశాను. అండ్ ఒకటైతే నేను కనిపెట్టాను అనమాట మైనింగ్ చేసేటప్పుడు. సో మీకైతే కిందకి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను నేను మీకు. గాయస్, నా తెలివితక్కువ బ్రెయిన్కి ఒక మంచి ఆలోచన అయితే వచ్చింది. సో నేను వచ్చిన స్టార్టింగ్ నుంచి దీని మీద అయితే నాకైతే కన్ను అయితే పడ్డది. సో గోల్డ్ ఎక్కడున్నావమ్మా? ఇక్కడ మంటలు అయితే ఫస్ట్ అయితే ఆర్పేద్దాం. అంత గోల్డ్ అయితే తీసుకుందాం. ఇక్కడైతే గోల్డ్ ఉండే, నేను అప్పుడు చూశాను, చాలా పెద్ద బ్లాకే ఉండే. సో ఎక్కడుందిరే గోల్డ్? కనబడుతున్నాయి ఏంటి? గోల్డ్ ఎక్కడ పోయిందిరా గోల్డ్? ఓకే, మొత్తం ఆర్పేద్దాం గాయస్ మంటలన్నీ. కాతుక్కుంటున్నాయి. అంటే ఎక్కడుందబ్బా? ఇక్కడ నేను చూశాను ఆ రోజు, ఇది పక్క చూశాను. ఎక్కడుంది? ఇక్కడ చూద్దామా అండి. ఇక్కడ తీసి డర్ట్ బ్లాకులు తీసి నెక్స్ట్ ఇక్కడ దొరికిందిరా గోల్డ్. గోల్డ్ అమ్మ తెల్లే వస్తున్నా. నా బంగారు కోడి పెట్ట. అవును గాయ్స్, పక్కన వేరే లావా ఉంటే మళ్ళీ మనం సస్తాము. ఆ గోల్డ్ కన్నా మన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం పోతుంది. సో మెల్లగా గోల్డ్ అయితే గోల్డ్ అయితే దొరికించా. అచీవ్మెంట్స్, న్యూ రెసిపీ అన్లాక్ కోడ్. 9 గోల్డ్లు వస్తాయి. దీంతో మనం అయితే మన హెల్మెట్ అయితే వేసుకుందాం. సో దీంతోనే కాదు, అంటే బ్లాక్ ఉండేది. సో మనమైతే మొన్నటి నుంచి మైనింగ్ చేసాం కదా. సో ఆ గోల్డ్తోనైతే నేను హెల్మెట్ అయితే వేసుకుంటాను. ఎందుకు ఇది షోకేస్ కోసం పెట్టుకుంటాను. సో తొందరగా ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే గోల్డ్ అయితే పెడుతున్నాను. నీకు ముందుకైతే ఇవన్నీ తీసే రారే, నా గోల్డ్ కోసం పెట్టద్దు. సో ఓ మై గాడ్, 64 ల్యాపిస్ లాజులి అయింది. ఇది నేను ఆఫ్లైన్లో అయితే చేశాను అనమాట. ఆఫ్లైన్లో మైనింగ్ అయితే చేశాను. సో గోల్డ్ని అయితే ఇక్కడైతే పెట్టేద్దాం. అండ్ మ్యాగ్నమ్. ఓకే గాయ్స్, ఇప్పుడు మళ్ళీ అయితే మనం అయితే మైనింగ్ చేద్దాం. సో నేను వీడియో ఆఫ్ చేసి ఇంకొంతసేపు మైనింగ్ అయితే చేశాను ఇందాక. సో నాకైతే చాలా పెద్దది దొరికింది. సో అక్కడ నేను డైమండ్స్ ఉంటాయని నేను హోప్ అయితే చేస్తున్నా. సో పెద్ద కేవ్ అయితే దొరికింది. అసలు నాకు చాలా షాకింగ్. ఏంట్రా నా ఇంటి కింద ఇంత పెద్ద కేవ్ ఉందా అనేసి మీరైతే ఓకే గాయ్స్, ఇక్కడైతే నేనైతే రెడీ చేసుకొని కింద అయితే చూపిస్తాను. చాలా పెద్ద కేవ్. సో నేను యూట్యూబ్లో ఏమని విన్నానంటే అదే చాలా పెద్ద కేవ్స్లో డైమండ్స్ అయితే ఎక్కువగా దొరుకుతాయి అనేసి. సో ఏంట్రా చిచ్చి కాదుగా పైన ఉంది. ఓ మై గాడ్, నేను ఇట్లా మర్చిపోయినా. సో అలా అంటే చూపిస్తాను అండి. ఇక్కడ బెడ్ పక్కనే పెట్టుకొని నేను మొత్తం కిందకి వెళ్ళి వచ్చేసాను వేస్ట్ కానీ. ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడనే వెళ్ళిపోరా, స్ట్రైట్ వెళ్ళిపోయినాక ఇంకొంచెం కిందకి అయితే వెళ్దాం. అటు ఇటు మైనింగ్ చేశాను నేను డైమండ్స్ కోసం అనేసి. ఏం దొరకాలి, లాస్ట్కి అయితే ఇది దొరికింది. ఇగోండి ఈ 2 డైమండ్స్ దొరికాయి. ఈ 2 డైమండ్స్ తర్వాత ఇంకా పెద్ద కేవ్ అయితే దొరికింది. మాకు చూపిస్తారా అండి. సో ఈ మొత్తం మైనింగ్. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మీకైతే ట్రూట్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ కిందకైతే వెళ్ళిపోవాలి ఈ నీళ్ళ నుంచి. ఇక్కడ మొత్తం టార్చెస్ అయితే పెట్టాను. సో ఇది చాలా పెద్ద కేవ్ అనుకోండి. సో ఎంత మైన్ చేసినా అంతే వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. అందుకనేసి కొన్ని టార్చెస్ అయితే పెట్టుకున్నా. ఈ ఐరన్ తీసుకున్నాం పదండి. సో చాలా ఐరన్. ఏంటబ్బా ఇది? న్యూ రెసిపీస్ అన్లాక్డ్. ఏంటిది? నాకు తెలియదు, మీకు తెలిసి కామెంట్లో చెప్పండి గాయ్స్. ఓకే, ఇంకా ముందరికైతే వెళ్దాం. సో ఇది గాయ్స్ చాలా బడా కేవ్. ఓరి దేవుడా, ఇంత పెద్ద కేవ్ ఉంటుంది అనేసి ఎవరు ఏమనుకున్నారు? చాలా పెద్ద కేవ్. నా ఇంటి కిందనే అది కూడా మళ్ళీ. ఇవ్వండి చాలా పెద్ద లావా, నెదర్ కన్నా పెద్ద ఉంది గాయ్స్ ఈ లావా అయితే.
సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నెదర్కి వెళ్తాం. ఆడ ఇంకెంత ఉంటుందో. సో కొంచెం అయితే జాగ్రత్త చేసుకొని ఆఫ్లైన్లో నేను ఇంకొంచెం మైనింగ్ అయితే చేస్తాను. సో దాంతో మనం అయితే డైమండ్స్ ఇంకా ఎక్కువ అయితే చేసేస్తాను. సో దాంతో ఇప్పుడైతే వెళ్దాం. ఏంటబ్బా ఇవి ఇలా ఉంది? డైమండ్స్! ఓరి దేవుడా, ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ ఏంటి? అక్కడ ఉంటాయి అనుకుంటున్నా, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత చూసుకుందాం. కానీ డైమండ్స్ గాయ్స్ ఇంకా కింద ఉంటా. ఓరి దేవుడా, ఇంకా ఉన్నాయి రే. అమ్మా దేవుడు ఉన్నారా? ఇంకా కింద ఉన్నాయి. ఇంకా కింద ఉండాలా? అంటే ఉండవా? ఓకే, అక్కడ క్రీపర్స్ అయితే ఉన్నాయి, మీకు కనబడుతున్నా. సో క్రీపర్ స్కెలిటన్స్ లేకపోతే చాలా చీకటిగా ఉంది. చీకటి లేకపోతే ఎప్పుడో వెళ్ళేవాడిని అక్కడికి. సో చాలా చీకటి ఉంది ఇక్కడ. సో ఇంకొంచెం అయితే వెళ్దాం మనం. ఇటు వెళ్ళి చూద్దాం. ఓహో, ఇక్కడ గోల్డ్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ చెప్పు డైమండ్స్. ఓరి దేవుడా రే, మళ్ళీ డైమండ్స్ వచ్చాయట్రా. రే ఏంట్రా ఈరోజు ఇలా ఉంది? ఈరోజు తమిళ్లో పెట్టేసి ఐ గాట్ రిచ్ ఫుల్ బిచ్, ఐ గాట్ ఫుల్ రిచ్ అనేసి పెట్టేసి ఐ గాట్ సో మెనీ డైమండ్స్. ఓ మై గాడ్. ఓకే, ఇందులో ఎన్ని దొరుకుతున్నాయి డైమండ్స్? కావాలి స్టోన్ తీసుకొని ఎక్కడ బుర్రాడు. ఓరి దేవుడా, ఇది ఒకటే ఉన్నట్టు దేవుడా, ఇంకా ఉంటాయి అనుకున్నా. ఇప్పుడైతే చూద్దాం. గాయస్ ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటే లిఫ్ట్ కనుక ఖరాబ్ అయితే మీరు స్టెప్స్ మీద వెళ్ళాలి కదా, చాలా పైన ఉంటుంది అనుకోండి మీ ఫ్లోర్. ఒక ఈజీ టెక్నిక్ చెప్పిస్తా, ఇందులో దూకేయండి, పైనకి వెళ్ళిపోతారు ఈజీగా. సారీ నేనే. ఓ మై గాడ్, ఇక్కడ రెస్టారెంట్ కూడా దొరికింది. ఇది కూడా మైనింగ్ అయితే చేసిద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఈ రెస్టారెంట్ కూడా మైనింగ్ చేసాను. ఓకే గాయస్, ఇప్పుడైతే నేనైతే నా సీక్రెట్ బేస్కి అయితే వచ్చేసాను. సో ఈ సీక్రెట్ బేస్లో నేనైతే నాకు వచ్చిన డైమండ్స్ అన్నీ అయితే పెట్టేస్తాను. సో చెస్ట్ ఓపెన్ చేయి. సో 9 డైమండ్స్ ప్లస్ 10 డైమండ్స్ ఫస్ట్ 19 డైమండ్స్. ఇంకా డైమండ్స్ కావాలి. ఓకే గైస్, ఈ వీడియో అయితే మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే నిజంగా వెళ్దాం. ఓకే మరి బాయ్.